ముగిసిన సంగమేశ్వర జాతర భక్తజనంతో కిటకిటలాడిన సంగమేశ్వర కొండ. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామం సమీపంలో ఉన్న శ్రీ సంగమేశ్వర దేవాలయం వద్ద నిర్వహించిన సంగమేశ్వర జాతర భక్తుల సందడితో ఘనంగా ముగిసింది. సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని గురువారం నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ జాతరకు వేలల్లో భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తజనం పెద్ద సంఖ్యలో వచ్చి జాతరలో పాల్గొన్నారు. సంగమేశ్వర కొండపై గుహలో వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొండ దిగువ భాగంలో నిర్వహించిన జాతరలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా గడిపారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ చైర్, వివిధ రకాల ఆటలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు, పెద్దలు ఆటల్లో పాల్గొని పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. అలాగే తినుబండారాలు, ఆట వస్తువులు కొనుగోలు చేస్తూ జాతర సందడిని మరింత పెంచారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ సంగమేశ్వర జాతరకు ఈసారి కూడా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో ఆలయ పరిసర ప్రాంతమంతా యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఉద్యోగరీత్యా ఇతర జిల్లాల్లో ఉన్నవారు, వలస కూలీలు, బంధువులు సైతం కుటుంబాలతో కలిసి జాతరకు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించడంతో జాతర ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. మొత్తంగా చెప్పాలంటే సంగమేశ్వర జాతర భక్తి, ఆనందం, పండగ సందడిని కలబోసిన ఒక మహోత్సవంగా భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరిన్ని విషయాలు మా స్టాఫ్ రిపోర్టర్ సత్యం ద్వారా తెలుసుకుందాం. బీటీవీకి స్వాగతం. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామం, ఇక్కడ సంగమేశ్వర దేవస్థానం వద్ద ఉన్నాం. పండగ అంటే మనకి మొదటి గుర్తొచ్చేది ఇక్కడ సంగమేశ్వర దేవాలయం. ఇక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు, ఎంతో ఇక్కడ యాత్ర అన్నమాట చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మన కార్యదర్శి, సంగమేశ్వర స్వామి కార్యదర్శి మన చిన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు నిర్వహించారు? ముందుగా బీటీవీ ప్రేక్షకులందరికీ మనమ శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం కార్యదర్శి మేము గాజులకొల్లివలస గ్రామ యువత అంతా కలిసి ఈ వేల సంవత్సరాల గల చరిత్ర కలిగిన దేవాలయాన్ని నిర్వీర్యం చేసి ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొట్టమొదటి పండగ జాతర ఎక్కడంటే జరుగుతుందంటే అది గాజులకొల్లివలస గ్రామ సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్దనే. ఈ జాతరకి వస్తున్న యాత్రికులకి మరియు భక్తులకి, యాత్రికులకి సదుపాయాలు, కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారు. కారణంగా మా సంగమేశ్వర నిర్మాణ సేవా సంఘం వారు పూనుకొని జాతరకు వచ్చుతున్న భక్తులందరికీ మంచినీరు సదుపాయం మరియు చీకటైపోతే లైటింగ్ ఏర్పాటు, శ్రీ కోననావు గారు ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు, అలాగే ఫస్ట్ ఎయిడ్ కేంద్రం, అలాగే ఆమదాలవలస పోలీస్ శాఖ సిబ్బంది మొత్తం ఇక్కడ వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది. జాతరకు వస్తున్న భక్తులు ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేయడం జరిగినది. ఇక్కడ 3 మతాలు, బౌద్ధ, జైన, హిందూ మతం కలిసి వల్ల ఈ గుడికి సంగమేశ్వర అనే పేరు వచ్చింది. ఈ సంగమేశ్వర యాత్ర చాలా కొన్ని వందల సంవత్సరాలు బట్టి జరుగుతున్నది. అలాగే మా కమిటీ వారు, మా యువకులు, మా గ్రామం అందరం కలిసి మేమంటే వచ్చే భక్తులకి సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ మంచినీళ్ళు కానీ, మెడికల్ కానీ, అలాగే సౌండ్ సిస్టమ్, వాళ్ళకి జాగ్రత్తలు కొన్ని చెప్తున్నాము. అలాగే రాత్రి అయితే సాయంత్రం